భూసేకరణను ఆపలేమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో వారం రోజుల క్రితం కందుకూరు సబ్ కలెక్టర్ నేతృత్వంలో జరిగిన భూసేకరణ సభ రసాబసా అయింది. అయితే సభలో సుమారు 3,000కు పైగా గ్రామస్తులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెన్నై, కోల్కతా హైవేపై సుమారు 2,000 మంది రైతులు రాస్తారోకో నిర్వహించి భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. అయినా ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టు జీవో జారీ చేయడం రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడులను ఏపీలో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా రామాయపట్నం ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేసే యోచనలో ఉంది. రామాయపట్నం పోర్టు నుంచి హైవే మీదకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం పోర్టు నుంచి హైవే వరకు డబుల్ రోడ్ నిర్మించారు. అందువల్ల పోర్టుకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఉంటుంది. రామాయపట్నం నుంచి కరేడు గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కరేడు, మారాయపట్నం అలాగే ఇంకా పలు గ్రామాలకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండోసోల్ కంపెనీకి గుడ్లూరు మండలం సోలిపేట చేవూరు వద్ద 5,000 ఎకరాలు ఇవ్వాలని ప్రతిపాదన జరిగింది. చేవూరు రామాయపట్నం పోర్టును ఆనుకొని ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కరేడు వద్ద 8,500 ఎకరాలు భూమి ఇండోసోల్ వాళ్లకు ఇస్తామని చెప్పి చేవూరు నుంచి వాళ్లను కరేడు వద్దకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చేవూరు వద్ద ఇండోసోల్ కంపెనీకి 115 ఎకరాల ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ సోలార్ ప్లేట్ల తయారీ కంపెనీ అయితే నడుస్తూ ఉంది. అయితే బీపీసీఎల్ వాళ్లకు కూడా రామాయపట్నం వద్దే భూములు ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఇంకా ఏవైనా కంపెనీలు వస్తే వాటికి కూడా మరల భూసేకరణ జరగకుండా ఉండేలా 20,000 ఎకరాలు సేకరించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఉలవపాడు మండలం రామాయపట్నం పోర్టు నిర్మాణం కొంతవరకు జరిగింది. ఇందులో ప్రస్తుతం 4 బెర్త్లు పూర్తయ్యాయి. ఈ 4 బెర్త్ల ద్వారా సరుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు పీపీపీ పద్ధతిలో జరుగుతున్నందున ఎవరు పోర్ట్ నిర్మాణం చేస్తుంటే వారే నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో వాళ్ళు నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవయుగ కన్స్ట్రక్షన్స్ వారికి అప్పగించారు. అయితే రానున్న రోజుల్లో నవయుగ వారు రామాయపట్నం పోర్టు మెయింటెనెన్స్ చూస్తారు. భూసేకరణ కోసం 5 ప్రత్యేక యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నేతృత్వం వహిస్తారు. ఈ యూనిట్ కార్యాలయాలు నెల్లూరు జిల్లా కావలి, కందుకూరులో ఉంటాయి. 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. రానున్న 2 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పేదలు, రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు ప్రకటించారు. గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో వ్యవసాయంపై ఆధారపడి బతికేవారే ఎక్కువగా ఉన్నారని, వారి భూములను బలవంతంగా లాక్కోవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.